మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. మనస్సు, దాని ఆధిక్యత, అందులో ఉన్న 3 మెట్లు, ఒక్కొక్క మెట్టులోనూ మన మనస్సు ఎటువంటి సద్గురువుల సహాయంతో ఇంకా పైకి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుందో అవన్నీ అశ్వపతి యొక్క ప్రయాణంలో మనం చూసాము. అశ్వపతి ఆ మనస్సు ఆధిక్యత 3వ మెట్టును కూడా దాటి ద హెవెన్స్ ఆఫ్ ది ఐడియల్, ఆదర్శ స్వర్గము, అందులోకి ప్రవేశించడం అనేది ఈ సెక్షన్లో మనం చూద్దాం. శ్రీ అరవిందుల సావిత్రిలో ది హెవెన్స్ ఆఫ్ ది ఐడియల్, అంటే ఆదర్శం అనేది కనుక ఏదన్నా ఒకటి నిర్వచిస్తే దాని స్వర్గం ఎలా ఉంటుంది అనేలాగా ఈ ప్లేన్లో ఉన్న వాళ్ళ ప్రవర్తన, అక్కడుండే స్పిరిట్స్ యొక్క ప్రవర్తన ఉంటుంది. దాన్ని వివరిస్తున్నారు. ఇది తెలుగులో సావిత్రిలో తాతగారు ఆదర్శ స్వర్గం అని వర్ణించారు. ముందు శ్రీ అరవిందులు ఇంగ్లీష్ వెర్షన్లో ఏం చెప్పారో చూసి తర్వాత మనం తెలుగు వెర్షన్కి వెళ్దాం. ఆలోచనా శక్తి 3వ మెట్టు కూడా దాటి టైర్లెస్ థాట్, ద స్ట్రాంగ్ డిస్కవరర్ deserted the boundaries of things achieved and aspired for unknown peaks. అంటే ఇప్పటి వరకు తెలిసిన దానితోటి తృప్తి పడకుండా టైర్లెస్గా విశ్రాంతి అనేది అవసరం లేకుండా, విశ్రమించాలి అని అనుకోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి అనేసి ఈ ఆలోచన శక్తి, ఇట్ ఈస్ ద స్ట్రాంగ్ డిస్కవరర్, కొత్త వాటిని కనుక్కోవాలనుకున్నది అన్నోన్ పీక్స్ వైపు వెళ్తోంది. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత తాతగారు మనకు చెప్పారు, ప్రతి ఒక్క మెట్టు ఒక అద్భుతమే, అన్ని మెట్లు దేనికవే ఇదే స్వర్గం కాబోలు, ఇదే ఆఖరి లక్ష్యం కాబోలు అనేంత అందంగా ఆనందంగా ఉంటాయి. ఈచ్ స్టెప్ రివీల్డ్ ఎ ల్యూమినస్ వరల్డ్. ఆ మెట్లు పైకి వెళ్తున్న కొద్దీ ఆ తెలియని శిఖరాల వైపు ప్రతీదీ అత్యద్భుతంగానే ఉందన్నమాట. కానీ ఈ ఆలోచనలన్నీ కూడాను ఎటువైపు వెళ్తున్నాయి? ద లోన్ అన్రియలైజ్డ్ ట్రూత్. ఇప్పటి వరకు ఏ సత్యం అయితే తెలుసుకున్నారో అది కాక ఇంకా పైకి వెళ్తే ఏముంది అనేది తెలుసుకోవాలనుకున్న యాత్రికులే ఈ మెట్ల మీద ఇంకా పైకి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఎవ్రీ స్టెప్ హ్యాడ్ న్యూ మార్వెల్స్, వండర్స్, బ్లిస్. ఏ మెట్టుకు ఆ మెట్టే అత్యద్భుతంగా ఇంతకుముందు ఎన్నడూ ఎరగని దానిలాగానే ఉంటుంది. అక్కడ అశ్వపతి ఆ పైకి అధిగమించినప్పుడు హీ సా ద హెవెన్స్ ఆఫ్ ది ఐడియల్ మైండ్, ద లవ్లీ కింగ్డమ్స్ ఆఫ్ ద డెత్లెస్ రోజ్. ఈ సెక్షన్లో అన్నీ చాలా పుష్పాల సింబాలిజం తోటి ఉన్నాయన్నమాట. డెత్లెస్ రోజ్, ఈ గులాబీ అమరత్వం, దీనికి మరణం లేదు అనే గులాబీ అక్కడ చూశాను అని చెప్తారు. అరవిందులు ఈ పూల సంకేతంతో చాలా మెసేజెస్ విడివిడిగా చిన్న పద్యాలు కూడా రాశారు. ఈ గులాబీ రంగు తోటి ఉండే పుష్పం, ఈ డెత్లెస్ రోజ్, ఇది మన మనస్సుల్లో నుంచి, మానవుల పరిమితమైన తపస్సులో నుంచి ఇక్కడ మొగ్గగా పుట్టి ఆ ప్లేన్కి, ఐడియల్ ప్లేన్ వరకు వెళ్ళినప్పుడు అక్కడ అది బ్లాజమ్ అయ్యి డెత్లెస్ రోజ్ కింద భగవంతుని చరణాల దగ్గర నిలబడిందని చెప్తారు. అబౌవ్ ద స్పిరిట్ కేస్డ్ ఇన్ మార్టల్ సెన్స్ ఆర్ సూపర్ కాన్షియస్ రెల్మ్స్ ఆఫ్ హెవెన్లీ పీస్. మన ఈ ప్రపంచంలో మన ఆత్మ ఈ శరీరంలోకి బందీ కింద ఉంటుంది. కానీ ఆ ప్లేన్స్లో, హయ్యర్ ప్లేన్స్, ఐడియల్ ప్లేన్స్లో సూపర్ కాన్షియస్ రెల్మ్స్ అంటున్నారు వాటిని. అవన్నీ కూడాను
మనకి ఉన్న కాన్షియస్నెస్ కంటే ఎక్స్ట్రీమ్ కాన్షియస్నెస్, సూప్రామెంటల్ లెవెల్కి వెళ్ళేలాంటి కాన్షియస్నెస్తో ఉంటాయన్నమాట. అవి హెవెన్లీ పీస్, అత్యంత ప్రశాంతత, ఆనందం ఉంటాయి. ఈ డెత్లెస్ రోజ్ అనేది క్లైంబింగ్ ఫ్రమ్ నేచర్స్ సరెండర్డ్ హార్ట్. ఈ హృదయం, మానవ హృదయంలో, ఈ భూమి మీదనే ఎవరైతే భగవంతునికి తమని తాము అర్పించుకున్నారో వాళ్ళ హృదయంలో మొగ్గ తొడిగిన ఈ గులాబీ బ్లూమ్స్ ఫర్ ఎవర్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. పైకి వెళ్ళేటప్పటికీ ఈ ఐడియల్ ప్లేన్లో వచ్చినప్పుడు అక్కడ శాశ్వతంగా ఆయన చరణాల దగ్గర అర్పింపబడి మరణం లేకుండా ఉండే భక్తి తత్వంతో ఉంటుంది, సమర్పణ భావంతో ఉంటుంది. ఫెడ్ బై లైఫ్ సాక్రిఫిషియల్ మిస్టరీస్. ఈ జీవితంలో ఎన్నో తపస్సులు చేస్తే వికసించిన ఆ భక్తి పుష్పం అది. ఈ ప్లేన్కి వెళ్ళటానికి కొన్ని యోగిక్ ఎక్స్పీరియన్సెస్, అవి తాతగారు కూడా అది యోగిక్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తారు. ద హిడెన్ సెంటర్స్ ఆఫ్ సెలెస్టియల్ ఫోర్స్ ఓపెన్ లైక్ ఫ్లవర్స్ టు ఎ హెవెన్లీ అట్మాస్ఫియర్. మనలో కొన్ని కేంద్రాలు ఉంటాయట. ఆ కేంద్రాలు ఆ దివ్య శక్తిని స్వీకరించటానికి తగినవిగా ఉంటాయి. చక్రాలు అనుకుందాం, ఆ కేంద్రాలు అవి ఆ దివ్య శక్తిని స్వీకరించే కేంద్రాలు. మైండ్ పాజెస్ థ్రిల్డ్ విత్ ఎ సూపర్నల్ రే అండ్ ఈవెన్ దిస్ ట్రాన్షియంట్ బాడీ దెన్ కెన్ ఫీల్ ఐడియల్ లవ్ అండ్ ఫ్లాలెస్ హ్యాపీనెస్. ఎప్పుడైతే ఆ సెంటర్స్లోకి డివైన్ ఎనర్జీ వస్తుందో ఈ మనస్సు, ఈ కింద ఉండే బుద్ధి పాజ్, దానికి ఇంకా స్పృహ ఉండదు, అది పని చేయటం మానేసి ఆ సూపర్నల్ రే, ఆ దివ్య కిరణం లోపలికి ప్రవేశించి ఈ శరీరంలో ఉండి కూడా ఆ దివ్యత్వాన్ని కొద్దిసేపు, దివ్యమైన ప్రేమ ఎలా ఉంటుంది, దివ్యమైన దోషరహితమైన ఆనందం, పరమానందం ఎలా ఉంటుంది అనేది ధ్యానంలో ఉన్నవాళ్ళు తెలుసుకోగలుగుతారు. తాతగారు అరవిందాశ్రమానికి వెళ్ళినప్పుడు శ్రీమాత గారు ఆయన దగ్గర కూర్చుంటే ఆయన తల మీద చేయి పెడితే ఇటువంటిదే అనుభవం అయింది అని తాతగారు రాసుకున్నారు. అన్ని చక్రాలు ఒకేసారి ఆనందాన్ని తెలుసుకోవటం అనే అత్యద్భుతం ఎలా ఉంటుంది అనేది నాకు అక్కడ అనుభవం అయింది అని, పరమానందం అయింది అని చెప్పి రాశారు. అటువంటి అనుభూతి గురించి ఇక్కడ వర్ణించటం జరిగింది. దిస్ ఇన్ ద హై రెల్మ్ టచెస్ ఇమ్మార్టల్ కైండ్, వాట్ హియర్ ఈజ్ ఇన్ ద బడ్ హ్యాస్ బ్లాజమ్డ్ దేర్. ఇక్కడ మొగ్గగా ఉన్న ఈ అనుభవం అంటే అప్పుడప్పుడు తెలుస్తుంది తప్ప ఎప్పుడు ఉండనిది అక్కడ శాశ్వతంగా వికసించి ఉందన్నమాట. ఆ హై రెల్మ్స్ ఇమ్మార్టల్ మైండ్, ఇమ్మార్టల్ కైండ్, అక్కడున్న వాళ్ళకి ఇది శాశ్వతం, ఇక్కడున్న వాళ్ళకి అప్పుడప్పుడు చిరుమొగ్గ కింద ఇక్కడ ఉన్నట్లుగా చెప్తారు. ఈ అనుభవాలు అక్కడికి వెళ్ళేటప్పటికి పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరూ అనుభవించగలుగుతారు. అక్కడ ప్రెస్డ్ ఆన్ ద బాజమ్ ద ఇమ్మార్టల్స్ టచ్ ఈస్ ఫెల్ట్, హర్డ్ ఆర్ ద ఫ్లూటింగ్స్ ఆఫ్ ది ఇన్ఫినిట్. నిరంతరం కూడా వాళ్ళకి ఆ భగవంతుని స్పర్శ వాళ్ళ హృదయాన్ని ధైర్యం చెప్తున్నట్టు, ఆనందం ఇస్తున్నట్టు ఆయన స్పర్శ ఫీల్ అవుతారట. అలాగే వాళ్ళ చెవులకి ఆ వేణునాదం ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అటువంటి అత్యద్భుతమైన లోకం అది. ఆన్ ఎర్త్ there are a few moments of early awakenings, there the imperishable beatitudes. పోల్చి చూసేటైతే ఈ భూమి మీద అప్పుడప్పుడు కొద్దిమందికి కొంతపాటిగా ఎటువంటి ఆనందానుభూతి, ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఆనందానుభూతి దొరుకుతుందో అది అక్కడ ఇంపెరిషబుల్, ఎప్పటికీ మారకుండా వాళ్ళు ఆ ఆనందాన్ని పొందగలుగుతారు. A million lotuses swaying on one stem, world after colored and ecstatic world climbs towards some far unseen epiphany. ఈ సహస్రార చక్రాన్ని ఒక లోటస్ లాగా రిప్రజెంట్ చేస్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి
అపరిమితమైన జ్ఞానము, ఆనందము, పైనుంచి ఇంకా తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నట్లే అనేలాగా ఆ బ్రహ్మరంధ్రం దగ్గర, సహస్రారం దగ్గర దాన్ని రిప్రజెంటేషన్ కింద ఒక కలువ అంటారు. ఇక్కడ ఏమంటున్నారు, ఎ మిలియన్ లోటసెస్ స్వేయింగ్ ఆన్ వన్ స్టెమ్. స్టెమ్ ఏమిటి? మన వెన్నుపూస, ఈ చక్రాలు, ఆధారాలన్నీ అనుకునేట్లయితే ఒకే తీగ మీద ఒక కమలం కాదు, ఒక సహస్రం కాదు, సహస్రాలు ఎలా ఉంటుంది అనేలాగా వరల్డ్ ఆఫ్టర్ కలర్డ్ వరల్డ్, ఎ మిలియన్ లోటసెస్ స్వేయింగ్ ఆన్ వన్ స్టెమ్. అంత ఆనందము అక్కడ క్లైమ్స్ టువర్డ్స్ సమ్ ఫార్ అన్సీన్ ఎపిఫనీ. అంటే ఆ రాగాలాపనకి అంతెక్కడ, ఆ మధురమైన సంగీతానికి ఎక్కడ ఆపుతారో తెలియకుండా సంగీతం సాగుతూ ఉంటుంది చూడండి. అలాగా దివ్య ఆనందానుభూతి అలా సాగుతూ ఎక్కడో మన కనులకి కనపడని లోకాలకి వెళ్తూ ఉంటుంది ఆ ఆనందం. అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ అండ్ సారో ఆఫ్ ద వరల్డ్ లోన్లీ మౌంట్స్ అప్ టు హెవెన్ ద డెత్లెస్ ఫ్లేమ్. ఇటువంటి ఆనందానికి వెళ్ళటానికి మానవుడి దగ్గర తనలో దాగి ఒక దివ్యమైన జ్యోతి ఉంది. ఇట్ ఈజ్ ఎ డెత్లెస్ ఫ్లేమ్. దానికి మరణం లేదు. మన కష్ట సుఖాలకి, మృత్యువులకి అది చెదరదు. ఆ డెత్లెస్ ఫ్లేమ్ ఏం చేస్తుందిట, మన అంధకారంలో నుంచి, మన చీకట్లో నుంచి కూడా పైకి ఆ దివ్య జ్యోతి, పరంజ్యోతి దగ్గరికి చేరాలి అని దాని కృషి చేస్తూ ఉంటుందిట. ఇట్ బర్న్స్ ఫర్ ఎవర్ ఆన్ ది ఆల్టార్ మైండ్. అది తరతరాలుగా, యుగాలుగా, ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్లో ఈ మనస్సులో మనిషికి ఆ జ్యోతి ప్రజ్వలిస్తూ ముందుకు నడిపిస్తూ ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేలాగా చేస్తుంది. ఇట్స్ ఎ డెత్లెస్ ఫ్లేమ్. ఇట్ స్ప్రీస్ ద సోల్స్ ఆఫ్ డెడికేటెడ్ గాడ్స్, హ్యుమానిటీ ఇట్స్ హౌస్ ఆఫ్ సాక్రిఫైస్. వన్స్ కిండిల్డ్ నెవర్ క్యాన్ ఇట్స్ ఫ్లేమింగ్ సీజ్. అది ఈ భూమి మీద ఆ డెత్లెస్ ఫ్లేమ్ ఒకసారి ప్రజ్వలింపబడ్డాక అది ఇంకా మరణించదు. డెత్లెస్ అని అందుకే అన్నారు. అది కొనసాగుతూనే ఉంటుంది. ఒక రిలే రేస్లో పరిగెట్టే వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు కొంత దూరం పరిగెట్టాక ఆ జ్యోతిని వేరే వాళ్ళకి అందిస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ముందుకు పరిగెడతారు, చూసారా? అలాగా ఎప్పుడు పుట్టిందో ఈ డెత్లెస్ ఫ్లేమ్, ఎక్కడ పుట్టింది? మనలోను, ఈ భూమి మీదనే. చేరవలసిన డెస్టినేషన్ ది అబ్సల్యూట్ బ్రహ్మన్. ఇది కొనసాగుతూనే ఉంటుందన్నమాట. రన్నర్స్ ఆఫ్ డే అండ్ డస్క్, ద ఫైర్ టార్చ్ ఎంటర్స్ ద అకల్ట్ ఇటర్నల్ లైట్. పరిగెట్టి చివరికి వెళ్తారు కదా ఆ టార్చ్ బేరర్స్, అల్టిమేట్ గోల్ దగ్గరికి వెళ్తారు. అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు కృషితోటైనా ఈ ఆరని జ్యోతి మానవలోకంలో, ఈ మర్త్యలోకంలో పుట్టింది. ఇటర్నల్ లైట్లోకి చేరే వరకు టార్చ్ వెళ్తూనే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళటం అంత తేలిక కాదు. ఫార్ ఫ్రమ్ అవర్ ఈగర్ రీచ్ దోస్ సమ్మిట్స్ లివ్, టూ లాఫ్టీ ఫర్ అవర్ మార్టల్ స్ట్రెంగ్త్ అండ్ హైట్. మనకున్న పరిమితమైన శక్తికి, ఉపాధులకి అందుకోలేనంత లాఫ్టీ నోబుల్ హైట్స్లో ఉన్నాయి ఇవి. పైగా ఇంకొకటి, ఈగర్ రీచ్ అంటే ఏదైనా సరే హడావిడిగా త్వరగా ఇవాళ మంత్రం చదివితే రేపటికి ఫలితం రావాలి అనుకునేలాగా ప్రయత్నిస్తే అందేది కాదు. ఆ సమిట్స్, ఆ శిఖరాలు అంత ఈగర్గా పరుగులు పెడితే హడావిడితో వచ్చేవి కాదు. హార్డ్లీ ఇన్ ఎ డైర్ ఎక్స్టసీ ఆఫ్ టాయిల్ క్లైంబ్ బై ద స్పిరిట్స్ నేకెడ్ ఎథ్లెట్ విల్. ఎథ్లెట్స్ ఏం చేస్తారు? పరుగు మొదలు పెడితే ఆగకుండా పరిగెడుతూ ఉంటారు. ఏదైనా ఆట మొదలు పెడితే ఆపరు. అలాగ వేగంగా పరుగులు పెట్టేసి హడావిడి పడి ఈ సమ్మిట్ని ఎవ్వరూ చేరుకోలేరు. డైర్ ఎక్స్టసీ ఆఫ్ టాయిల్ అంటే కష్టపడి 24 గంటలు కష్టపడ్డామండి ఫలితం వచ్చింది అనేలాగా వచ్చే ఫలితాలు ఇవి కావు.
ఎందుకు, ఎలాగా? ఆస్టియర్, ఇంటాలరెంట్, దే క్లెయిమ్ ఫ్రమ్ అస్ ఎఫర్ట్స్ టూ లాస్టింగ్ ఫర్ అవర్ మార్టల్ నర్వ్. ఆ శిఖరాల మీద ఉన్న దేవతలు హడావిడి పడితే వెంటనే ఫలితాలు ఇచ్చేలాగా వాళ్ళు ఉండరు. అలాగా పరిగెట్టంగానే ఫలితాలు వచ్చేలాంటిది కాదు ఈ సమ్మిట్కి వెళ్ళాలి అంటే. దే వాంట్ లాస్టింగ్ ఎఫర్ట్స్, అంటే నిరంతరం అదే ధ్యానంలో నిరంతర కృషి, ఒక ఏకాగ్రతతో కావాలి మనకి. అది వాళ్ళు అనుకుంటారు. తొందరపాటుతనాన్ని వాళ్ళు సహించరు. ఓన్లీ ద ఇటర్నల్ స్ట్రెంగ్త్ ఇన్ అస్ క్యాన్ డేర్. అందువల్ల మన దగ్గర ఆ సామర్థ్యం లేదు. మనలో ఉన్న ఆ దివ్యత్వం మేలుకొంటే తప్ప మనము ఆ శిఖరాలకు వెళ్ళడానికి కావలసిన అర్హతని సాధించలేము. అది అరవిందుల వారు చెప్తున్నది. అవర్ హ్యూమన్ నాలెడ్జ్ ఈజ్ ఎ క్యాండిల్ బర్న్డ్ ఆన్ ఎ డిమ్ ఆల్టర్ టు ఎ సన్వాస్ట్ ట్రూత్. సహస్ర సూర్యులంత కాంతిమయమైన ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న కొవ్వొత్తి లాంటి దానితో బయలుదేరిన వాళ్ళం అన్నమాట. కాబట్టి దిస్ ఇస్ టూ డిమ్, దాన్ని మనం ఆ సత్యాన్ని తెలుసుకోలేం. అండ్ ఇంపర్ఫెక్షన్ డాగ్స్ అవర్ హయ్యెస్ట్ స్ట్రెంగ్త్. మనం ఎంత గొప్పవాళ్ళం అనుకున్నా, ఎంత సమర్థవంతులం అనుకున్నా, ఏ ప్లేన్లో చూసినా ఏదో ఒక ఇంపర్ఫెక్షన్ మన హ్యుమానిటీకి ఉన్న లక్షణం. అది మనం వెంటాడుతూ ఉంటుంది. ఈ డాగ్స్ అంటే మనం ఎంత కృషి చేసినా ఇంకా చేయవలసింది, ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో ఉంటూనే ఉండటం అనేది మన లక్షణం. కానీ అక్కడ హ్యాపీ ద వరల్డ్స్ దట్ హ్యావ్ నాట్ ఫెల్ట్ అవర్ ఫాల్, వేర్ విల్ ఈజ్ వన్ విత్ ట్రూత్ అండ్ గుడ్ విత్ పవర్. అక్కడ మంచితనము శక్తి కలిసి ఉంటాయి. ఇక్కడ మనకి మంచితనం ఒక చోట ఉంటుంది, శక్తి ఇంకొక చోట ఉంటుంది. ఫోర్సెస్ కలవు మనకి. ఇక్కడ సత్యం ఒకటి, దృఢ నిశ్చయం ఒకటి, ఇలా వేరువేరుగా ఉన్నట్టుగా ఉండకుండా మనకున్న దురదృష్టం ఆ ప్లేన్లో వాళ్ళకి లేదు అంటారు. అంటే డిసెంట్లో మనం అందరికంటే కిందకు వచ్చాం. ఈ ప్లేన్స్ మనకంటే పైన ఉన్నాయి. అక్కడికి వచ్చేటప్పటికి ఆ డివినిటీ డిసెంట్లో ఆ ఇమ్మార్టల్ లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మన దగ్గరికి వచ్చేటప్పటికి మార్టాలిటీయే, ఇమ్మార్టల్ లక్షణాలు లేవు. కాబట్టి ఆ ప్లేన్స్ చాలా హ్యాపీ. ఆ వరల్డ్స్ అన్నీ ఫుల్ ఆఫ్ జాయ్. ఎందుకంటే భగవంతుడు ఆనందమయుడు. ఆ ఆనందమయత్వము, సత్యము, శక్తి అన్నీ కలిసి ఉండటం అనేది ఆ లోకాల్లో ఉంది. అక్కడ వాళ్ళందరూ అమరులే, ఎయిర్స్ అండ్ కోషేరర్స్ ఆఫ్ డివినిటీ. ఆ దివ్యత్వంలో వారసుల కింద పాలు పంచుకుంటూ ఉన్నారు. మనం కూడా వారసులమే. కానీ ఇంతకుముందు చెప్పారు, మనం ఈ భూమి మీదకి వలస వచ్చేసాము, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళడానికి మన పాస్పోర్టు ఇన్వాలిడ్ అయిపోయింది అని. కాబట్టి తిరిగి మళ్ళీ పాస్పోర్ట్ పుట్టించుకోవడానికి మనం కృషి చేయవలసి ఉంది అని. అశ్వపతి అక్కడ హీ మూవ్డ్ త్రూ ద ఐడియల్స్ కింగ్డమ్స్ ఎట్ విల్. అక్కడ ఆ లోకాల్లో ఉన్న అన్ని సౌఖ్యాలే కాదు, వాళ్ళ శక్తి గురించి, వాళ్ళు ఏ విధంగా ఆ భగవంతుడిని గురించి తెలుసుకుని ఆనందిస్తున్నారు, అనుభవిస్తున్నారు ఆ దివ్యత్వాన్ని అనేవన్నీ స్వేచ్ఛగా చూడగలిగాడు. అతనికి అడ్డేది లేదు. యాక్సెప్టెడ్ దేర్ బ్యూటీ అండ్ గ్రేట్నెస్, వాళ్ళ సౌందర్యము, గొప్పతనము అన్నీ చూశాడు. కానీ హీ పాస్డ్ ఆన్, ఆ లోకం నుంచి కూడా ఇంకా ముందుకి నడిచాడు. ఎందుకంటే ఆల్ దేర్ వాజ్ ఎన్ ఇంటెన్స్ బట్ పార్షియల్ లైట్. అక్కడున్న తేజస్సు చాలా పవర్ఫుల్, కానీ పూర్తి సంపూర్ణమైన తేజస్సు కాదు అనుకుని ముందుకు నడిచాట. ఎందుకు అలా అనుకున్నాడు అనేది కూడా మనకి చెప్తున్నారు. అశ్వపతి చెప్పాడని కానీ అరవిందులు చెప్పారని కానీ. అది కింగ్డమ్ ఆర్ హెవెన్ ఆఫ్ ది ఐడియల్స్ కదా, ఆదర్శమయమైన అని. ఆలోచనలో ఇక్కడుండంగా ఇంపర్ఫెక్ట్గా ఉన్నది ఆదర్శమయం అయితే ఎలా ఉంటుంది అనేలాంటిది అది. సత్యం గురించి అనుకుంటే సత్యం, ఆనందం అనుకుంటే ఆనందం, శక్తి అనుకుంటే శక్తి. ఏ మంచి లక్షణాలు అనుకున్నా
వాటికి ఆదర్శ రూపం ఎలా ఉంటుంది అనేది అక్కడ ఉంది ఆ ఐడియల్ హెవెన్లో. ఎ డివైన్ హైబ్రోడ్ ఐడియా యునైటెడ్ ఆల్ నాలెడ్జ్ బై వన్ మాస్టర్ థాట్. సౌందర్యం అనుకున్నామంటే ఆ సౌందర్యానికే మిగిలినవన్నీ సహకరించాలి. కాబట్టి ఒక మాస్టర్ ఐడియా ఉంటే మిగిలిన శక్తులన్నీ ఆ మాస్టర్ ఐడియాని ప్రజ్వలింప చేయడానికి లాగా ఉపయోగించుకుంటున్నారు. వన్ గోల్డెన్ సెన్స్, ఆల్ పవర్ సబ్జెక్టెడ్ టు ఎ సింగిల్ పవర్, పర్ఫెక్ట్ ఐడియల్స్ హోమ్. అది ఆదర్శమయమైన జీవితం ఉంటుంది, ఆదర్శమయమైన ఇంకొకటి అంటే దానికి ఉంటుంది. అలాగా దేనికవి కాణాలుగా ఉన్నాయన్నమాట. అందరూ కలిసినదిగా ఏకత్వం ఇంకా అక్కడ లేదు. ఈచ్ ఐడియల్ టు ఇట్ సెల్ఫ్, నన్ ఇన్ ద అదర్ వుడ్ హిస్ బాడీ లూజ్ టు ఫైండ్ హిస్ సోల్ ఇన్ ద వరల్డ్స్ సింగిల్ సోల్, ఎ మల్టిప్లైడ్ ర్యాప్చర్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఈ లోకానికి అశోపతి గమనించింది ఏంటంటే అనంతత్వం ఉంది, కానీ అనంతత్వాలు ఉన్నాయన్నమాట. అనంతత్వాలు, అన్ని అనంతత్వాలు కలిసిన అనంతత్వం ఇక్కడ లేదు. కాబట్టి అశోపతి అక్కడి నుంచి హీ పాస్డ్ ఆన్వర్డ్ టు ఎ డివైనర్ స్ఫియర్. దీనికంటే ఇంకా ఉత్తమమైన ప్లేన్కి వెళ్ళాడు. ఎందుకు? ఇట్ వాజ్ అ సింగిల్ మల్టిట్యూడినస్ హోల్. అన్ని అనంతత్వాలు కలిసిన ఏక అనంతత్వం అనేలాంటి స్ఫియర్కి ముందుకి కొనసాగాడు. ఇక్కడ ఆగలేదు. ఇక్కడ వాళ్ళు ఏం చూపించినా బాగుంది అని మెచ్చుకుని ముందుకు వెళ్ళాట. ద వైడ్ స్పిరిట్ హైట్ వేర్ ఆల్ ఆర్ వన్, సర్వం ఏకం అనేలాంటి చోటు కోసం చూసుకుంటూ ముందుకి అశోపతి కొనసాగాడు అనేది చెప్తారు ఈ ఐడియల్స్ గురించి చెప్తున్నప్పుడు శ్రీ అరవిందులు. అందుకని ఈ చాప్టర్లో ఈ విధంగా ఆ ప్లేన్లో ఉండేవాళ్ళు ఎటువంటి ఆనందాన్ని, పర్ఫెక్షన్ని ఎంజాయ్ చేస్తారు, అది మనకి ఇక్కడ అవ్వదు. కానీ ఇక్కడి నుంచి చిన్న చిన్న కిరణాలుగా ఎలా వెళ్తాం మనం అక్కడికి? దానికి ఏం అవసరం? భగవంతుని అనుగ్రహం అవసరం. మనకున్న శక్తి సామర్థ్యాలు చాలవు, కానీ ఈ మైండ్ యొక్క లిమిట్స్ దాటి వెళ్ళగలగాలి ఆ ప్లేన్కి అనేవన్నీ కూడా మనకి ఇంకొకసారి ఇందులో తెలిసాయి. దీనికి తాతగారు తెలుగులో ఏం చెప్పారో రేపటి సెషన్లో చూద్దాం. నమస్కారం.